మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఓయూ విద్యార్థి నాయకులు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద రాష్ట్ర ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ భీమ్రావ్ నాయక్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను 420 అని సంబోధించడం కేటీఆర్ సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నామన్నారు. కేటీఆర్ ధోరణి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో భౌతిక దాడులకు వెనకాడబోమని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అన్నారు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మాజీ మంత్రివారిలు కేటీఆర్ గారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిందో దానిపైన అసభ్యకరమైన విషయాలు 420 అని చెప్పి సంబోధించడము చాలా బాధాకరము. ఆయన నైతిక విలువను తనే దిగజార్చుకోవడం అనేది మేము భావిస్తూ ఉన్నాము. మేము ఒకటే తెలియజేసేది, మీరు 9 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం ఏ ఒక్క కుటుంబానికి నేరుగా లబ్ధి కూర్చే ఏ పథకాలు కూడా పెట్టలేదు. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ మీ పాలన చూసింది, మీ గడిల పాలన చూసింది. 9 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఒడగొట్టి ఇంటికి పంపించిన తర్వాత మీరు ఇంకా అహంకారంతోనూ అవమానపరిచే విధంగా మాట్లాడము సిగ్గుచేటుగా భావిస్తూ, కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలలో చదువు రాకపోతే నీ పక్కన ఉన్నటువంటి పిఎలతోనో లేదా నీ పక్కన ఉన్న బటర్లతోనో నువ్వు చదివించుకొని దానిలో ఉన్న పూర్తిగా విషయాలను తెలుసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. 420 అనేది ఎవరిని అంటారంటే దొంగని అంటారు. ఎవడైతే ప్రజలను గెలవకుండా 9 సంవత్సరాల గడిలో పండుకున్నాడో, మీ ఫామ్ హౌస్లో పండుకున్నాడో, మీ కేటీఆర్ మీ తండ్రిని అడిగితే 420 ఎవరో నిజమైన 420 తెలుస్తుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలను మీరు 420తో సంబోధించడం అనేది మీ కుటుంబానికి వర్తిస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అవసరమైతే మేము ఒకటే తెలియజేస్తున్నాం, కేటీఆర్ ఇప్పటికైనా నువ్వు మానుకో. మీరు అబద్ధాలు మాట్లాడి 9 సంవత్సరాలు మీ నోటి మాట్లాడి అబద్ధాలకే పరిమితమైంది. ఇంకా అబద్ధాలను, ఇంకా ప్రజలను ఇంకా మభ్యపెట్టి రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయకండి. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో నైతిక విలువలతో కూడుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేయాలి, కానీ ఇటువంటి అవాస్తవాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. నీకు చిత్తశుద్ధి ఉంటే 9 సంవత్సరాల తర్వాత మీ ఫామ్ హౌస్ ఎవరి పేరు మీద ఉన్నది, మీ ఆస్తులు ఎంత పెరిగినాయి, మీ బావ ఆస్తులు ఎంత, మీ అక్క ఆస్తులు ఎంత అని చెప్పేసి దానిపైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రాలేరు, ఇప్పుడు కూడా మీరు రాలేరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు ఉన్నటువంటి తెలంగాణ భవన్లో పెట్టుకొని మాట్లాడడం కాదు, ఇంకా వేరే బయట ప్రెస్ మీట్లో కానీ లేకపోతే మన ఉస్మానియా వచ్చి మాట్లాడి ఉంటే బాగుంటుంది చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా కానీ కాంగ్రెస్ పార్టీ పైన అవాకు చావుకొని మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఇంకా బుద్ధి చెప్తారు. ఇంకా ఎక్కువ చేస్తే మాత్రం ఖచ్చితంగా భౌతుల దాడిలో కూడా దిగుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.